ఇజ్రాయెల్పై బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ దాడులు చేసింది. ఇజ్రాయెల్లోని అరాద్, డిమోనాలోని నివాస సముదాయాలపై ఇరాన్ జరిపిన మిస్సైల్ దాడిలో 100 మందికి పైగా గాయాలు, పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. డిమోనాలోని న్యూక్లియర్ సైట్కు దగ్గరలోనే మిసైల్ దాడి చేసిన అనంతరం తలుచుకుంటే సైట్లను ధ్వంసం చేస్తామని ఇరాన్ మెసేజ్ ద్వారా తెలిపింది. నాన్తాజ్పై దాడికి ప్రతీకారంగా దాడి చేస్తామని ఇరాన్ వెల్లడించింది. అయితే డొమేనా న్యూక్లియర్ సైట్పై దాడితో ఆందోళనలు నెలకొన్నాయి. ఇరాన్ దాడి తర్వాత అణు లీకేజీ లేదంటూ IAEA ప్రకటించింది. ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. 48 గంటల్లో హర్ముజ్ను ఓపెన్ చేయాలని అల్టిమేటం ఇచ్చారు. హర్ముజ్ను పూర్తిగా తెరవకపోతే ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ఆయన ట్రూత్లో పోస్ట్ చేశారు. 48 గంటల్లోగా హర్ముజ్ జలసంధి తెరవాలని, ఈ క్రమంలో ఎలాంటి బెదిరింపులకు పాల్పడకూడదని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. హర్ముజ్ను పూర్తిగా తెరవకపోతే ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలను టార్గెట్ చేసి వాటిని పూర్తిగా ధ్వంసం చేస్తామన్నారు. ముందుగా అన్నిటికంటే అతిపెద్ద విద్యుత్ కేంద్రంతో ఈ దాడులు ఆరంభించాల్సి వస్తుందని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. 48 గంటల్లో హర్ముజ్ను ఓపెన్ చేయాలని అల్టిమేటం ఇచ్చారు. హర్ముజ్ను పూర్తిగా తెరవకపోతే ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ఆయన ట్రూత్లో పోస్ట్ చేశారు. నలభై 48 గంటల్లోగా హర్ముజ్ జలసంధి తెరవాలని, ఈ క్రమంలో ఎలాంటి బెదిరింపులకు పాల్పడకూడదని ట్రంప్ హెచ్చరించారు. హర్ముజ్ను పూర్తిగా తెరవకపోతే ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలను టార్గెట్ చేసి వాటిని పూర్తిగా ధ్వంసం చేస్తామన్నారు. ముందుగా అన్నిటికంటే అతిపెద్ద విద్యుత్ కేంద్రంతో ఈ దాడులు ఆరంభించాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరిస్తున్నారు.